హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసిందంటే వెనిలా కేక్ విత్ ఎగ్. నేను లాస్ట్ టైం ఎగ్లెస్ కేక్ చూపించాను కదా, ఇప్పుడు ఎగ్తోని కేక్ తయారు చేసుకోవడం ఎలానో చూపిస్తాను. అది కూడా ఓవెన్ లేకుండా ఇంట్లో స్టవ్ పైననే ఎలా చేసుకోవాలని. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్నాను అనమాట. నేను ఇది వచ్చేసి 1/2 kg కేక్ కోసం చేస్తున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనంటే 4 kg కేక్ కావాలనంటే 4 ఎగ్స్ తీసుకొని 4 ఫుల్ ఎగ్స్ తీసుకొని చేయండి. నేనైతే ఓన్లీ 1/2 kg కోసం చేస్తున్నాను. దానికోసం 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేస్తున్నాను. దాంతోపాటు ఒక 1/2 కప్ దీని క్వాంటిటీ వచ్చేసి 1/2 కప్ అన్నమాట. 1/2 కప్ పౌడర్ షుగర్. నేను షుగర్ని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్తోని మంచిగా బ్లెండ్ చేయాలి దీన్ని. ఈ ఎగ్ మిక్చర్ విత్ షుగర్ పౌడర్ మంచిగా మిక్స్ అయ్యే వరకు మనం బ్లెండ్ చేయాలి. ఏంటంటే నార్మల్గా మీకు బ్లెండర్ లేకపోయినా పర్లేదు, హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా, దాంతోపాటు మీరు బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అని అంటే మిక్సీ గ్రైండర్ ఉంటుంది కదా, మనం మిక్సర్ గ్రైండర్, దాంట్లో వేసి ఒక 2-3 మినిట్స్ అట్లా మిక్సీ కొట్టేసి సరిపోతుంది అనమాట. ఇట్లా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది, అంతవరకు మనం బ్లెండ్ చేస్తూ ఉండాలన్నమాట. చూసారా, ఈ టెక్స్చర్లోకి రావాలి. ఇప్పుడు మనం వెనిలా కేక్ అన్నాం కదా, దానికోసం వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. నేను 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. మళ్ళీ మనం బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఎసెన్స్ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఇంకా ఎగ్ స్మెల్ వస్తుంది అనిపిస్తే మీరు ఇంకొంచెం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకొని. మంచిగా బ్లెండ్ చేయాలి. మిక్సర్తో కూడా మీరు మంచిగా విస్క్ చేస్తూ ఉండాలి. మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా బ్లెండ్ చేసి మిక్స్ చేస్తామో కేక్ అనేది అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే నేను ఒక స్మాల్ కప్ అంతా వెజిటేబుల్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను. అది వేసి దాన్ని కూడా మీరు బ్లెండ్ చేసుకోవాలి. బాగా బ్లెండ్ అయ్యేంత వరకు బ్లెండ్ ఒక 1 మినిట్ అట్లా బ్లెండ్ చేసుకోవాలి, సరిపోతుంది. మీరు కేజీ తీసుకుంటే ఇంకో కప్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. 1/2 కప్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను. మనం ఏ కేక్ చేసినా కూడా పిండి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించి తీసుకోవాలి. ఏమన్నా ఎక్స్ట్రా పార్టికల్స్ కానీ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. దాంట్లోనే బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను నేను. బేకింగ్ సోడా వచ్చేసి 1/4 స్పూన్. 1/2 స్పూన్లో సగం అంతా బేకింగ్ సోడా వేసి జల్లెడ పట్టాలి. జల్లెడ పట్టేసుకొని మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సర్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి నార్మల్గా చేత్తోనే కలిపేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఎక్కువ ప్రెషర్ ఏం లేకుండా నార్మల్గా ఆ పిండి అంతా కలిపేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీనికి బ్లెండర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పిండి టెక్స్చర్ అంతా ఇట్లా ఈ ఫామ్లోకి రావాలి. ఇట్లా స్పూన్ పైకి లిఫ్ట్ చేస్తే ఇట్లా జారులాగా వచ్చిందనుకో, కేక్ అనేది స్పాంజీ లాగా వస్తుందన్నమాట. ఒకవేళ మీకు థిక్ అనిపిస్తే కొంచెం అంతా మిల్క్ యూజ్ చేయొచ్చు. నేను ఇది స్టవ్ పైన అని చెప్పాను కదా, అందుకే నేను ఒక
బౌల్ తీసుకున్నా. బేకింగ్ బౌల్ ఉంది, బట్ బేకింగ్ బౌల్ లేని వాళ్ళు కూడా ఎక్కడ చేయాలా అని ఆలోచిస్తారు కదా. అందుకోసమని మన ఇంట్లో చిన్న అల్యూమినియం బౌల్స్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ రాసి ఈ మైదా పిండి పోసి దాన్ని ఇట్లా అంటుకునేలాగా పిండి పోయాలన్నమాట. దీంట్లో నేను ఏంటంటే బీట్రూట్ది కలర్ యాడ్ చేశాను. ఆ కలర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఆల్రెడీ స్టవ్ పైన కుక్కర్ పెట్టి ప్రీహీట్ చేశాను. 10 నిమిషాలు ప్రీహీట్ చేసి ఉంచాను. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఆ బౌల్ తీసి పెట్టేసి ఒక 30 మినిట్స్ కుక్కర్కి విజిల్ లేకుండా పెట్టి 30 మినిట్స్ స్టవ్ ఆన్లో ఉంచి బేక్ చేయాలి. 30 మినిట్స్ తర్వాత మనం చూస్తే మన కేక్ రెడీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దానికోసం ఒక టూత్ పిక్ తీసుకొని దాన్ని గుచ్చి చూస్తే మనకు టూత్ పిక్కి ఏమీ అంటుకోకూడదు. ఏదైనా అంటే పచ్చిగా అంటుకుంటే ఇంకా కాసేపు బేక్ అవ్వాలన్నమాట. ఈజీగా రెడీ అయిపోయింది. మన ఎగ్లెస్ వెనీలా కేక్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా, స్పాంజ్ కేక్. మీకు కూడా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.